ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఎవరికైనా సాయం చేయాలి అనుకున్నప్పుడు సాయపడక ముందే నేను ఇలా హెల్ప్ చేస్తా, అలా హెల్ప్ చేస్తా అని అందరికీ చాటింపు వేయడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమో, పరిస్థితులు తారుమారై చేయాలనుకున్న సాయం చేయలేకపోవచ్చేమో, ఎవరికి తెలుసు. ముందు చాటింపు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలాగే నాకు దేవుడంటే ప్రాణం, దేవుని కోసం ఏమైనా చేస్తా, నాకున్నంత విశ్వాసం ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు అని మనలో 99% మంది మన గురించి మనం అనుకునే వాళ్ళమే కదా. మరి దేవుని కోసం చచ్చిపో అని ఎవరన్నా అంటే చచ్చిపోవడానికి సిద్ధమేనా? ఎంత తీపో కదా మన ప్రాణం అంటే మనకి. మరి ఇంకా ఈ విశ్వాసం వల్ల ఉపయోగం ఏంటి? క్రియలు లేని విశ్వాసం చేయని పనిని చేయగలమని చెప్పుకునే సొంత డబ్బా, అంతేనా? క్రియలు లేని విశ్వాసం మృతము అని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.